ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. మత్తయి 7:13. మనుషులందరి ఎదుట రెండు మార్గములు కలవు, ఒకటి ఇరుకు మార్గము, మరొకటి విశాల మార్గము. నాశనమునకు పోవు ద్వారము ఎడల్పును, ఆ దారి విశాలమునే ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. అబద్ధికులు, మోసగాండ్రు, వేషధారులు, నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు మరియు చెడు వారందరూ నాశనం వైపు వెళ్ళుదురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునే ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. వీరు దేవుని యందు భయభక్తులు కలిగి, వినయ విధేయతలు కలిగి, దేవుని ప్రేమిస్తూ, సాటి మానవుని ప్రేమిస్తూ, త్యాగము చేస్తూ దీవించబడిన వారు. నీవు ఇరుకు మార్గంలో, నీతి బాటలో పయనించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవము. నిత్య జీవము కొరకు పాప క్షమాపణ కలిగి రక్షణ మార్మనసు పొంది దైవ మార్గంలో పయనించుము. బుద్ధిగల కన్యకల వలె మెలకువగలిగి ఉండుము. పెండ్లి కుమారుడు రానయున్నాడు, వధువుగా సిద్ధపడుము. దేవుడు నీకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్.